నాగభూషణం గారి పెద్ద కోడలు వేరేనా? నన్ను చూడగానే రోషిని టెన్షన్ పడాల్సిన అవసరం ఏంటి? నేను క్లూ దొరికిందని చెప్పినప్పుడు కూడా ఏదో కంగారు తనలో గమనించాను. అంటే అంకుల్ మర్డర్తో తనకి ఏదైనా సంబంధం ఉండి ఉంటుందా? నాకు దొరికిన కీచైన్లో ఆర్కే అని ఉంది. ఆర్ అంటే రోషినియేనా? కే అంటే కాశీనా? ఒకవేళ మీనాక్షి భర్త కార్తీక? నో, ఆ ఛాన్సే లేకపోవచ్చు. రోషిని కార్తీక్ల రిలేషన్ వేరు కాబట్టి వాళ్ళకి అంకుల్ని యాక్సిడెంట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ ఆర్కే అంటే ఒక్కరేనా? కనిపెట్టాలి. మీ అమ్మగారిని చూసుకోవడానికి నువ్వొక్కదానివే కష్టపడుతున్నావని ఇందాకే పంతులు గారు అన్నారు. మీకంటూ ఎవరూ లేరా? ఉన్నా లేనట్టే. లేక ఉన్నట్టే. అంటే చెప్పాను కదండి, ఒక రాక్షసుడి వల్ల మాకీ గతి పట్టిందని. అందుకే మాకు కావలసిన వాళ్ళని వదులుకొని, నేను మా అమ్మ మా ఇద్దరిని వదులుకొని మమ్మల్ని అభిమానించేవాళ్ళు దూరంగా ఉంటున్నాం. దేవుడు ఆడే ఆటలో ఎవరికీ అర్థం కావు గీత. నాకు మా నాన్నని దూరం చేసి ఎందరున్నా ఒంటరి దాన్ని అనే భ్రమను కలిగించాడు. వెంటనే నా భయాన్ని దూరం చేసి భర్తగా ఈ దేవుణ్ణి దగ్గర చేశాడు. అలాగే ఏ సంబంధం లేని మనం ఈ అమ్మవారి గుళ్ళో కలిసాం. తోడుండే బంధం లేకపోతే ఉండే బాధ నాకు తెలుసు. అమ్మ ఆరోగ్యం బాలేకపోతే అనుభవించే వేదన నాకు తెలుసు. ఈ రోజు నుంచి మీ ఇద్దరికీ మేమిద్దరం ఉన్నాం. నా భర్తని మీ అన్నయ్య అనుకో, నన్నే మీ వదిన అనుకో. ఏమండి, మీ చెల్లెలికి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. అలాగే మీనాక్షి. అమ్మవారి సమక్షంలో మన బంధం కలిసింది గీత. ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా మీ అన్నయ్యకి ఫోన్ చేయి. ఇక నుంచి మీరిద్దరే కాదు, మనం నలుగురం. సరేనా గీత? చాలా సంతోషం అండి. అండి ఏంటి పరాయిదాన్లా? వదినా అని పిలు. వదినా? అయ్యో, ఏడవద్దమ్మా. నువ్వు చాలా అదృష్టవంతుడు అన్నయ్య. బ్రహ్మదేవుడు మంచి మనసున్న అమ్మాయిని నీకు భార్యగా పంపాడు. హారతి తీసుకోండమ్మా. ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. నీ సౌభాగ్యం బావుండాలని అమ్మవారికి దండం పెట్టుకుని ఈ నల్లపూసలు ధరించు తల్లి.
కూడా కొత్తగా పెళ్ళైందన్న మాటే కానీ ఇలాంటి తంతులు జరిపించడానికి ఎవరూ లేరాయే. ఏదేమైనా ఇలాంటి భాగ్యానికి నోచుకుని ఉండాలమ్మా, రాసి పెట్టుండాలమ్మా. మీరు మాత్రం ఏం చేస్తారు? ఏవండి, అక్షింతల అత్తయ్య గారి చేతికి తాకించి ఆవిడ పాదాల దగ్గర ఆశీర్వాదం తీసుకొని అక్షింతలు వేయించుకుందామండి. అలాగే మీనాక్షి. అక్షింతలు తీసుకోమ్మా. నీ సన్నిధిలో అద్భుతాన్ని చూశాను తల్లి. మీనాక్షి చేతి స్పర్శ తగలగానే మా అమ్మలో కదలికొచ్చింది. నీ పాదాల దగ్గర కలిసిన బంధాన్ని ఒకటి చేసి మా అమ్మని మామూలు మనిషిని చేయి తల్లి. జాగ్రత్త మీనాక్షి. ఏవండి, గీతని అత్తయ్య గారిని పంపించారు కదా? నేనే దగ్గరుండి పంపించాను మీనాక్షి. జాగ్రత్త. అది ఇంకో విషయం అండి. ఏంటి మీనాక్షి, చెప్పు. అదే మ్, ఈరోజు స్టెప్స్. అన్నయ్య వదినకి ఆ, గుర్తుంది మీనాక్షి. ఇక్కడే పూలున్నాయి, వెళ్ళి తీసుకుందాం పద. మ్, మీనాక్షి ఒక్క నిమిషం. అమ్మా, మల్లెపూలు ఎంత? 15 రూపాయలు బాబు. ఈ రోజెస్ 7 రూపాయలు. మొత్తం ఇచ్చేయండి.
మీ చావుకి కారణమైన వాళ్ళు ఎవరైనా సరే ఉరికంబం ఎక్కిస్తానని మీకు ప్రమాణం చేస్తున్నాను. పొరపాటు కాదన్నయ్య. కావాలని గుద్దేశారు, ప్లాన్ చేసి మరీ చంపారు. యాక్సిడెంట్ చేసిన ప్లేస్లో ఒక క్లూ దొరికింది. ఇందాక నుంచి చూస్తున్నాను. కంగారు పడుతున్నావు ఏంటి రోషిని? మీనాక్షి వాళ్ళు ఇంకా గుడి నుంచి రాలేదు కదా, అందుకే అక్క టెన్షన్ పడుతుందేమో. కార్తీక్ వెళ్ళాడుగా, టెన్షన్ ఎందుకు? టెన్షన్ ఏం కాదండి, ఎండవేడికి తట్టుకోలేక అటో ఇటో తిరుగుతున్నానంతే. మరి ఇంత తక్కువ పూలు తెచ్చుకున్నావేంటి మీనాక్షి? సరిపోవేమో. నీకు పూల వాసన పెద్దగా గిట్టదని కొన్ని పూలే తెచ్చామొదినా. సరిపోవంటే చిన్నన్నయ్యని పంపించి ఇంకో బుట్ట తెప్పిస్తాను. అంటే ఈ పూలన్నీ మీ వదిన కోసం తీసుకొచ్చావా? మీ ఇద్దరి కోసం తీసుకొచ్చామన్నయ్య. కొంపదీసి ఇది మా శోభనానికి ఏర్పాట్లు చేస్తుందా ఏంటి? మా ఇద్దరు గురించి తేటం ఏంటమ్మా? అర్థం చెప్పు. అయ్యో అన్నయ్య, ఈరోజు పంతులు గారితో శాంతి పూజ చేయించి మీ ఇద్దరికి బట్టలు పెట్టి గదిలోకి పంపుతున్నా. మళ్ళీ మన నాన్న ఇంట్లోకి రావాలి కదా. నేను మీనాక్షిని టార్చర్ పెడదామనుకుంటే ఇదేంటి నాకు సైలెంట్ గా టెన్షన్ ని సినిమా వేసి చూపిస్తుంది. కార్తిక్ పక్కకొస్తే బాగున్ను. తనకి ఈ విషయం చెప్పి ఏదో ఒకటి ప్లాన్ చేసి శోభనం తప్పించుకోవచ్చు. ఏదో విధంగా రోషిని శోభనం జరిగిపోతే నాకు దీని పీడ విరగడైపోతుందిరా బాబు. మీనాక్షి, అన్నయ్య మొహం టార్చ్ లైట్లా వెలిగిపోతుంది. తొందరలో నీ చదువు పూర్తి చేసి నీ ముఖం కూడా వెలిగిపోయేలా చేసుకొచ్చినన్నయ్య. మీనాక్షి, మీరు గుడికి వెళ్ళాక శంకర్ ఇంటికి వచ్చాడమ్మా. శంకరన్నయ్య వచ్చాడా? బాగున్నాడంటానా? పోలీసు ఉద్యోగం వచ్చాక కలిసి చాలా రోజులైంది. శంకరన్నయ్యకి నేనంటే ఎంత ఇష్టమో. నీకోసం వచ్చాడమ్మా. మనూరు పోలీస్ స్టేషన్లోనే జాయినింగ్ అయ్యాడు. నాన్న కేసు శంకరాజ్ వస్తున్నాడంటమ్మా. ఆ పని మీద ఇంటికి వచ్చాడు. మా మీనాక్షి, మీనాక్షి శంకరన్నయ్య అయితే ఆ రాక్షసుడు ఈ ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా సరే జుట్టు పట్టుకొని లాక్కొచ్చి మరీ శిక్ష పడేలా చేస్తాడు.
ఎంతైనా నాన్న వల్లే ఈ స్థాయికి వచ్చాడు కదమ్మా, అందుకే ఈ విషయంలో చాలా పట్టుదలగా ఉన్నాడు. ఇంకో విషయం మీనాక్షి, నాన్న కావాలనే పట్టణం వేసి చంపారంట. ఏవో ఆధారాలు కూడా దొరికాయని చెప్పాడు. పథకం వేసి చంపారంటే పెద్ద కుట్రే ఉందన్నమాట. సాయి గీసిన బొమ్మ చూపించకపోయారా? అందాజాగా వాడెలా ఉంటాడో శంకరన్నయ్యకి ఒక అవగాహన వచ్చుండేది. దానికోసమే వెతికాం మీనాక్షి. సాయి ఎక్కడ పెట్టిందో ఏంటో దొరకలేదు. ఇప్పుడిప్పుడే అన్నీ సర్దుకుంటున్నాయి అనుకుంటుంటే ఈ కొత్త టెన్షన్ ఏంట్రా బాబు. ఛ! ఇప్పటికైనా నా టెన్షన్ ఏంటో తెలిసిందా? బయటికి రా, మాట్లాడాలి. ఎలా? అమ్మా మీనాక్షి, వచ్చారా పంతులు గారు? మీరు రాలేదని ఫోన్ చేద్దాం అనుకుంటున్నాం. శాంతి పూజకి ఏర్పాట్లు చేశారమ్మా? 2 నిమిషాల్లో ఏర్పాట్లు చేస్తాం. మీరు అలా కూర్చోండి. ఇప్పుడు శాంతి పూజలు ఎందుకు మీనాక్షి? మా కోసం నీ సంతోషాన్ని వదులుకున్నావు, మా కోసం నీ సుఖాలు వదులుకున్నావు. నా కోసం నువ్వు సర్దుకుపోతున్నావు. నువ్వు బాగుంటేనే మేము బాగుంటాం. ఇంకేం మాట్లాడకు పెద్దదినా. చిన్నదినా, పంతులు గారికి పూజ కోసం ఏం కావాలో ఇవ్వు. అలాగే పెద్దదినని రెడీ చేయి. చిన్ననయ్య, నువ్వు అన్నయ్యని రెడీ చేయి. ఏమండి, మనం గదిని అలంకరిద్దాం పదండి. పంతులు గారు మీరు రండి. అలాగే. వామ్మో, నన్ను కర్మ కాల్చుకొని తింటుంది, దురదృష్టం పీడించుకొని తింటుంది. బా, ఎలా తప్పించుకోవాలి? శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం సర్వే దేవతాభ్యో నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మాం బ్రహ్మణస్పదాన ప్రియాం. అమ్మా, అమ్మాయి పుట్టింటి వాళ్ళు ఇద్దరికి బట్టలు పెట్టాలి. వాళ్ళు ఎవరైనా వచ్చారా? మా మావయ్య వాళ్ళు ఊళ్ళో లేరండి. ఇప్పుడేం చేయాలి? పంతులు గారు, మా ఆయన పెద్దదినకి అన్నయ్య వరసే అవుతాడు కదా, ఆయన చేత బట్టలు పెట్టించొచ్చా? నిక్షేపంగా పెట్టించవచ్చు. అయితే అయ్యింది కానీ చెంప చెల్లు అనిపించేలా భలే చెప్పావు. చిన్నదినా, నువ్వు వెళ్ళి బట్టలు తీసుకురా. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. సర్వే దేవతాభ్యో నమః. సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో భూత్వా అత్యధిష్టచాంగులం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం సామృతత్వస్యేశానః తదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమ అతో జ్యాయాక్ష పురుషः పాదో ఓస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం విధి త్రిపాదూర్ధ్వ ఉదయ్ పురుషः పాదోస్యేహ భవాత్ పునః విలసత్సైకతే మౌక్తికానాం మాలాకృతా సమస్త స్ఫటికమణిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరిష్టైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునయాత్ అగ్నల్లగదా శంఖపాణిర్ముకుందః భూపాదౌ యస్య నాభిः వేద అసురల్లస్య